నమస్కారం. భారతీయ పురాణాలు, ఇతిహాసాలు కేవలం దేవతల కథలు, యుద్ధగాథలు మాత్రమే కాదు. అవి అనంతమైన జ్ఞానాన్ని, జీవిత సత్యాలను బోధించే అద్భుత నిధులు. ఈ పురాణాలలో మహిళలు పోషించిన పాత్రలు అద్భుతమైనవి. వారు కేవలం దేవతల పక్కన నిలబడిన తోడు నీడలు కారు. వారు శక్తికి, భక్తికి, తిరుగుబాటుకు ప్రతీకలు. భారతీయ పురాణాలలో మహిళలు అత్యున్నత శక్తి స్వరూపాలుగా కొలవబడ్డారు. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా తమ శక్తుల కోసం ఆదిపరాశక్తిపై ఆధారపడతారు. లోకాలను పీడిస్తున్న మహిషాసురుణ్ణి సంహరించడానికి దేవతలందరి శక్తులు ఏకమై దుర్గగా అవతరించింది. ఆమె కేవలం బలం కాదు, న్యాయానికి, రక్షణకు ప్రతీక. ఆమెను ఆరాధించడంలోనే ఆమె శక్తి మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అత్యంత భయంకరమైన రూపంలో దుష్టశక్తులను సంహరించే కాళీ, సంహారశక్తికి, కాలానికి అధిదేవత. ఆమె ఆగ్రహం సకల సృష్టినీ కదిలించగలదు. ఆమె కోపంలో కూడా ఒక పరిశుద్ధి, ధర్మస్థాపన ఉంటుంది. జ్ఞానానికి, విద్యకు, కళలకు అధిదేవత సరస్వతి. ఆమె చేతిలోని వీణ సృష్టికి సంగీతాన్ని, జ్ఞానానికి మార్గాన్ని నిర్దేశిస్తుంది. ఆమె శాంతమైన శక్తితో లోకాలను ప్రకాశవంతం చేస్తుంది. ఈ దేవతలు కేవలం పూజలకే పరిమితం కాదు. ప్రతి స్త్రీలోనూ నిగూఢంగా ఉన్న శక్తికి, సంకల్పానికి వారు ఆదర్శం. భారతీయ పురాణాలలో మహిళల భక్తి అనన్యసామాన్యం. వారు తమ భక్తితో దైవాన్ని సైతం కదిలించారు. సీత. రాముడి పట్ల ఆమెకున్న అచంచలమైన భక్తి, విశ్వాసం, ధైర్యం ఆమెను ఒక మహోన్నత వ్యక్తిగా నిలబెట్టాయి. అగ్నిపరీక్షలో ఆమె నిప్పుల్లో నడిచినా ఆమె ధర్మం, పవిత్రత చెక్కుచెదరలేదు. ఆమె తన భక్తితో, సహనంతో ధర్మానికి ప్రతీకగా నిలిచింది. శబరి. రామాయణంలో ఒక నిరాడంబరమైన భక్తురాలు శబరి. ఆమె తన గురువు ఆదేశం మేరకు రాముడి రాక కోసం దశాబ్దాలుగా వేచిచూసింది. ఆమె ఎంగిలి పండ్లను రాముడికి సమర్పించినప్పుడు రాముడు వాటిని ఆనందంగా స్వీకరించాడు. ఇది నిస్వార్థమైన, స్వచ్ఛమైన భక్తికి నిదర్శనం. జాతి, కులం, వయస్సుతో సంబంధం లేకుండా భక్తిమార్గం ఎంత శక్తివంతమైనదో శబరి కథ చెబుతోంది. మీరాబాయి. ఆమె ఒక రాజకుమారి అయినప్పటికీ కృష్ణభక్తిలో మునిగిపోయి రాజభోగాలను త్యజించి ఆమె భక్తి, కృష్ణప్రేమలో లీనమై ఎన్నో కీర్తనలు రచించింది. ఆమె సంప్రదాయాలను ధిక్కరించి తన భక్తి మార్గాన్ని స్వయంగా ఎంచుకున్న ధైర్యవంతురాలు. వీరి కథలు భక్తికున్న శక్తిని, అది ఎలా అన్ని అడ్డంకులను అధిగమిస్తుందో స్పష్టం చేస్తున్నాయి. పురాణాలలో మహిళలు కేవలం విధేయంగా ఉండే పాత్రలు కాదు. సందర్భాన్ని బట్టి వారు తిరుగుబాటు చేసి ధర్మాన్ని నిలబెట్టారు లేదా కీలక మార్పులకు కారణమయ్యారు. ద్రౌపది. మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు ఆమె తనను తాను అవమానించిన వారిపై తిరుగుబాటు చేసింది. ఆమె చేసిన శపథం మహాభారత యుద్ధానికి, పాండవుల విజయానికి కీలకమైంది. ఆమె కేవలం అవమానితురాలు కాదు, అన్యాయంపై పోరాడిన ధర్మస్థాపకురాలు. ఆమె ప్రశ్నించింది, తన హక్కుల కోసం నిలబడింది. మంధర. కొంతమంది మంధరను కేవలం చెడుపాత్రగానే చూస్తారు. కాని ఆమె కైకేయి మనసు మార్చడం ద్వారా రామాయణ గమనాన్నే మార్చివేసింది. రాముడు అరణ్యవాసానికి వెళ్లడం ద్వారానే రావణుడి సంహారం, ధర్మస్థాపన జరిగాయి. ఆమె చర్యలు విశ్వప్రణాళికలో ఒక భాగం కావచ్చు. ఇది ఆమె పాత్రలోని సంక్లిష్టతను తెలియచేస్తోంది. కైకేయి. తన కుమారుడికి పట్టాభిషేకం చెయ్యాలనే కోరికతో దశరథుడికి ఇచ్చిన 2 వరాలను అడిగింది. ఇది రాముడి అరణ్యవాసానికి దారితీసింది. ఆమె చర్యలు వ్యక్తిగత దురాశగా కనిపించినా అది ధర్మస్థాపనకు, రావణ సంహారానికి ఒక మార్గంగా మారింది. ఆమె తీసుకున్న నిర్ణయం మొత్తం ఇతిహాసాన్నే ప్రభావితం చేసింది. ఈ పాత్రలు సమాజం నిర్దేశించిన కట్టుబాట్లను ప్రశ్నించి తమకంటూ ఒక మార్గాన్ని సృష్టించుకున్నాయి. భారతీయ పురాణాలలోని ఈ మహిళల కథలు నేటి సమాజానిక్కూడా ఎంతో స్ఫూర్తినిస్తాయి. ప్రతి స్త్రీ తనలో ఉన్న అంతర్గత శక్తిని దుర్గా, కాళీవలే గుర్తించాలి. సీతా, శబరివలే తమ నమ్మకాల పట్ల, ఆశయాల పట్ల నిస్వార్థభక్తిని కలిగి ఉండాలి. ద్రౌపదివలే అన్యాయాన్ని ప్రశ్నించడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి ధైర్యం చెయ్యాలి. మహిళలు తమ జీవితాలపై, తమ ఎంపికలపై స్వయం నిర్ణయాధికారం కలిగి ఉండాలి. ఈ పురాణగాథలు స్త్రీని ఒక సంక్లిష్టమైన, బహుముఖమైన వ్యక్తిగా చూపిస్తాయి. వారు కేవలం నిస్సహాయులు కాదు, వారు సృష్టికర్తలు, రక్షకులు మరియు విప్లవకారులు కూడా. భారతీయ పురాణాలలో మహిళల పాత్రలు అపారమైనవి. వారి కథలు
మనకు శక్తిని, భక్తిని, ధైర్యాన్ని, ధర్మాన్ని బోధిస్తాయి. ఈ మహిళల జీవితాల నుండి స్ఫూర్తి పొంది మన జీవితాలను మరింత అర్థవంతంగా మరుచుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ మిత్రులతో పంచుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియచేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.